నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ మన జర్మన్ ఛానెల్‌లో ఇది 8థ్ వీడియో. ఇందులో నేను టైం గురించి డిస్కస్ చేస్తాను. టైమ్ చాలా ఇంపార్టెంట్. రియల్ టైమ్ సిట్యుయేషన్‌లో ఏ విధంగా అంటే జర్మనీలో మనం ఎక్కడ అపాయింట్‌మెంట్ తీసుకోవాలన్నా టైం కంపల్సరీ. అంతేకాకుండా మీరు డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలనుకోండి, వాళ్ళు చెప్తారు 10:30కి రండి అని. సో, ఆ 10:30ని ఏ విధంగా చెప్తారు? మల్టిపుల్ వేస్‌గా చెప్తారు. ఒకటి ఫార్మల్‌గా చెప్తారు. ఒకటి ఇన్ఫార్మల్‌గా చెప్తారు. అవన్నీ నేను ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత నంబర్స్ 0 నుంచి 60 వరకి మీకు రావాలి. ఈ టైం తెలవాలి అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను గదా! ఒకసారి చూడండి, రివైజ్ జేసుకోండి. ఈ వీడియో కొంచెం కాంప్లికేటెడ్ ఉంటది. ఓపికతోనే అర్థం జేసుకోండి. అర్థం గాకపోతే ఏం ప్రాబ్లమ్ లేదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాను. సో, ఇవాళటి వీడియోది 2 టాపిక్స్ ఇవి. టైము జర్మన్ లాంగ్వేజ్‌లో ఎలా జెప్పాలి? సెకండ్ వన్ మనం నంబర్స్ మళ్ళీ 0 నుంచి 60 వరకు రివైజ్ చేద్దాము. ఇండియాకి, జర్మనీకి టైం డిఫరెన్స్ ఉంటుంది. ఇండియాలో లంచ్ టైం అయితే జర్మనీలో బ్రేక్‌ఫాస్ట్ టైం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది వింటర్ సీజను. ఇక్కడ పైన రాశాను. వింటర్‌లో ఇండియా 4:30 గంటల టైము ముందుంటుందంట జర్మనీతోని. అంటే ఇప్పుడు జర్మనీలో పొద్దున 10:30 అవుతుంది. ఇండియాలో టైము మధ్యాహ్నం 3 అవుతుంది. ఇప్పుడు జర్మనీలో సమ్మర్ అయ్యి ఉంటే పొద్దున 10:30 జర్మనీ టైము, ఇండియాలో మధ్యాహ్నం 2 గంటలు. జర్మనీలో టైము 24 అవర్స్‌తోని లెక్క బెడతారు, 12 అవర్స్‌తోని లెక్క బెడతారు. అది నేను మీకు చెప్తాను. సో, ఇప్పుడు 1 పీఎం ఉందనుకోండి, జర్మనీలో 13 గంటలు అంటారు. ఈ ఏఎం, పీఎంని ఎలా అంటారో నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోలో. సో, ఈ వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ మనము వొకాబులరీ నేర్చుకోవాలి టైంకి సంబంధించింది. సో, ఇక్కడ కొన్ని వర్డ్స్ రాశాను. మీకు ఫస్ట్ టైం చూస్తే అర్థం కాదు. ఏం పర్వాలేదు. మొత్తం వీడియో అయిపోయాక ఎండింగ్‌లో మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు 100% అర్థమవుతుంది. సో, ఫస్ట్ మనం వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మనకు ఇంపార్టెంట్ కావాల్సిన వర్డ్ స్టార్టింగ్‌లో రాశాను. ఫోర్ అంటే బిఫోర్, నాక్ అంటే ఆఫ్టర్. తర్వాత ఫియర్టెల్ అని ఒక వర్డ్ ఉంది. దాన్ని క్వార్టర్ అంటారు. సో, 15 నిమిషాలు. నెక్స్ట్ హల్బ్ అంటే హాఫ్. డ్రై ఫియర్టెల్ అంటే 3 టైమ్స్ క్వార్టర్ అంటే 45 నిమిషాలని డ్రై ఫియర్టెల్ అంటారు. సో, ఎవరన్నా మిమ్మల్ని టైం అడగాలనుకున్నారనుకోండి, వాళ్ళు అడిగే క్వశ్చన్ వి స్పేట్ ఈస్ట్ ఎస్ ఇలా అడగొచ్చు. లేదు అంటే వి ఫీల్ ఉవర్ ఈస్ట్ ఎస్. ప్రస్తుతానికి ఈ సెంటెన్స్ మీద ఫోకస్ పెట్టకండి. మీకు స్లోగా నేర్పిస్తాను నేను. కాకపోతే ఈ వర్డ్స్, ఈ సెంటెన్సెస్ మీరు ఏవైతే చూస్తున్నారో అది అలానే బై హార్ట్ నేర్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ స్లైడ్‌లో చూస్తున్న వర్డ్స్ అన్నీ వీడియో ఎండింగ్‌లో రివైజ్ చేపిస్తాను. సో, ఇప్పుడు రైట్ సైడ్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఎవరైనా మిమ్మల్ని వాట్ ఈస్ ద టైమ్ అని అడిగితే ఇట్ ఈస్ 9:00 అంటాం ఇంగ్లీష్‌లో. అదేవిధంగా జర్మన్ భాషలో వి స్పేట్ ఈస్ట్ ఎస్ అని ఎవరైనా క్వెషన్ అడిగారనుకోండి, ఎస్ ఈస్ట్ 9 ఉవర్ అని చెప్పాలి. ఉవర్ అంటే క్లాక్. ఇట్ ఈస్ 9:00. ఎస్ ఈస్ట్ 9 ఉవర్. నెక్స్ట్ స్లైడ్స్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూపిస్తాను. తర్వాత లాస్ట్ 2 వర్డ్స్ వస్. జర్మన్ భాషలో వస్ అంటే వాట్. కానీ వాట్ ఈస్ ద టైమ్‌ని మనము వి అని అడుగుతాము. అది ఎందుకు అడుగుతాము? అది ఫ్యూచర్‌లో గ్రామర్ వస్తది. సో, మీరు గుర్తుపెట్టుకోండి. వి స్పేట్ ఈస్ట్ ఎస్ అంటే వాట్ ఈస్ ద టైమ్. కానీ జర్మన్ భాషలో వాట్‌ని వస్ అని కూడా అంటారు. టైం విషయంలో మనం ఎప్పుడు కూడా వి అనే యూజ్ చేయాలి. సో, ఇక్కడ స్లైడ్‌లో నేను ఒక క్లాక్ దించాను. 12, 3, 6, 9. సో, ప్రతి 15 నిమిషాలను డివైడ్ చేశాను. నంబర్ 1 ఉంది కదండీ! అది 15 నిమిషాలు. నంబర్ 2 ఇంకో 15 నిమిషాలు. 3 15 నిమిషాలు. 4 15 నిమిషాలు. సో, మనము టైంని నేర్చుకున్నప్పుడు ఇలా 15 నిమిషాలుగా డివైడ్ చేసి నేర్చుకోవాలి. బ్లూ కలర్‌లో సర్కిల్ చేశాను చూడండి. 15 నిమిషాలని ఫియర్టెల్ అంటారు. ఇంతకుముందు వొకాబులరీ స్లైడ్‌లో చెప్పాను. తర్వాత 30 నిమిషాలని హల్బ్ అంటారు. కింద చూడండి, బ్లూ కలర్‌లో సర్కిల్ చేశాను. చివరిది 45 నిమిషాలని డ్రై ఫియర్టెల్ అంటారు. ఇప్పుడు మీరు చూశారనుకోండి ఈ డయాగ్రామ్, ప్రతి 1, 2, 3 ఇవి 3 15, 15, 15. సో, ఈ 3 కలిపితే 45. అందుకే డ్రై ఫియర్టెల్ అంటారు. అంటే మన టైమ్‌ది ముల్లు ఉంటది కదా! మినిట్స్‌ది, అది 9 మీద ఉంటది. అంటే 45 మినిట్స్. సో, టైం నేర్చుకోవాలంటే
మనము దాన్ని డివైడ్ చేయాలి. ఇక్కడ నేను పైన రాశాను నాక్, తర్వాత బ్లూ కలర్‌లో 4, తర్వాత నాక్ 4. సో, మనము ఎగ్జామ్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. సో, మీరు వీలైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నాక్ 4 అని క్లాక్‌ని డివైడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఆన్సర్ రాయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ ఈ క్లాక్‌లో టైము 9:15 అవుతుంది. సో, మనము ఎలా చెప్పాలి అంటే ఫియర్టెల్ అంటే 15 ఆల్రెడీ చెప్పాను. ఫియర్టెల్ నాక్ 9 అని చెప్పాలి. మన తెలుగులో 9 గంటల 15 నిమిషాలు అంటాము. లేదంటే 9:15 అంటాము. పావు అంటే ఫియర్టెల్ 15 నిమిషాలని పావు అంటారు తెలంగాణలో. సో, ఈ 15 నిమిషాలని ఫస్ట్ రాసినాం జర్మనీలో ఫియర్టెల్. తర్వాత నాక్ అంటే ఆఫ్టర్, 9 అంటే 9. సో, 15 మినిట్స్ ఆఫ్టర్ 9ని ఫియర్టెల్ నాక్ 9 అని అంటారు. ఇంతకుముందు నాక్‌తోని ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు 4తోని ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ క్లాక్ దించాను, డివైడ్ చేసుకున్నాను. నాక్ 4. ఇప్పుడు టైము 10:45 అయితుంది. తెలుగులో ఏమంటాము? పావు తక్కువ 11 అంటాము. అంటే 15 మినిట్స్ లెస్ దాన్ 11. దీన్ని జర్మన్ భాషలో ట్రాన్స్లేట్ చేస్తే 15 మినిట్స్‌ని ఏమంటాం? ఫియర్టెల్ అంటాము. 4 అంటే బిఫోర్, 11ని ఎల్ఫ్ అంటాము. సో, మన తెలుగు భాషతో మీరు కంపేర్ చేసుకోండి. 9:15 ఏమో 9:15 అంటారు. అంటే జర్మన్ భాషలో ఫియర్టెల్ నాక్ 9. అదే 10:45 అనుకోండి, 15 నిమిషాలు తక్కువ 11 కదా. ఫియర్టెల్ 4 ఎల్ఫ్. 4 అంటే బిఫోర్. 15 మినిట్స్ బిఫోర్ 11 అని అర్థము. నాకు తెలుసు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఏం ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ మనం రిపీట్ చేస్తాము. ఇప్పుడు కొన్ని ఎక్సర్‌సైజెస్ చేద్దాము. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగ్జామ్ క్వెషను. ఈ ఫస్ట్ వన్ చూడండి 8:30. దీన్ని ఫార్మల్‌గా ఎవరన్నా వాట్ ఈస్ ద టైమ్ అని అడిగారనుకోండి, వి స్పేట్ ఇస్ట్ ఎస్. అప్పుడు మన ఆన్సర్ ఎలా ఉండాలంటే ఎస్ ఇస్ట్ అక్టువర్ 30. మనము మీకు ఆల్రెడీ నంబర్స్ నేర్పించాను. 8ని అక్ట్ అంటారు, 30ని 30 అంటారు. అప్పుడు టైంని అక్ట్ ఓవర్ 30 అనాలి. అంటే ఇంగ్లీష్‌లో 8:30. ఇప్పుడు దీన్ని తెలుగులో కన్వర్ట్ చేశామనుకోండి, 8 గంటల 30 నిమిషాలు అని ఫార్మల్‌గా చెప్తాము. అదే మనం ఇన్ఫార్మల్‌గా చెప్పాలనుకో 8:30 అంటాము. సో, ఈ 8:30ని ఇన్ఫార్మల్ కదా, దాన్ని జర్మన్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, 8:30 ఈ నర అన్న వర్డ్‌ని హల్బ్ అంటారు జర్మన్‌లో. హల్బ్ అంటే 30 నిమిషాలు. కానీ ఒక ట్రిక్ ఉంది. 8:30ని హల్బ్ 9 అంటారు. అంటే కొంచెం నెక్స్ట్ నంబర్‌తోని కంపేర్ చేస్తారు. సో, మీరు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా హల్బ్ అని వస్తే -1 చేయండి. 8:30ని హల్బ్ 9 అంటారు. ఎగ్జామ్‌లో చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యి హల్బ్ అక్ట్ అని రాస్తారు. లేదు, ఒక నంబర్ ముందుకెళ్ళాలి. సో, బెస్ట్ థింగ్ ఏం చేయండంటే -1 చేసుకోండి. నాకు తెలుసు మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అని. డోంట్ వర్రీ. నేను మళ్ళీ ఈ వీడియోస్ ఫ్యూచర్‌లో చేస్తాను. టైం గురించి మళ్ళీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు ఎక్సర్‌సైజెస్ చేపిస్తాను. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. ఇది చూడండి. దీని తర్వాత మీకు ఇంకా కొంచెం బెటర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిచ్చాను. ఇది అర్థం కావాలంటే మీరు ఒక సర్కిల్ ఏసి ఇలా డివైడ్ చేసుకోవాలి ప్రతి 15 నిమిషాలు. నాక్ 4 అని. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 8:15 అంటే 15 నిమిషాల తర్వాత 8. సో, ఈ 8:15ని ఫార్మల్‌గా ఎస్ ఇస్ట్ అక్టువర్ 15 అంటాము. అదే ఇన్ఫార్మల్ అనుకోండి, మనం 15 నిమిషాలని ఏమంటాం? ఫియర్టెల్ అంటాం. ఫియర్టెల్ నాక్ అక్ట్. అంటే తెలుగులో 8:15. సో, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ 10:15. దీన్ని ఫార్మల్‌గా ఎసిస్ట్ సేన్ ఓవర్ 15 అంటాము. అదే ఇన్ఫార్మల్ అనుకోండి, ఫియర్టెల్ నాక్ సేన్. ఇంతకుముందు క్లాక్ ఏశాను కదా, అదే విధంగా ఏసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన తెలుగులో 10 పావు అంటారు. పావు అంటే ఫియర్టెల్. సో, ఇంగ్లీష్‌లో మనం చూసుకుంటే 15 మినిట్స్ ఆఫ్టర్ 10. 15 మినిట్స్‌ని ఫియర్టెల్ అంటారు. ఆఫ్టర్‌ని నాక్ అంటారు. సేన్. సో, ఈ విధంగా టైం నేర్చుకోవాలి.
సో, ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయండి. 12:15 అసిస్ట్ 12 ఓవర్ ఫ్యూమ్సేన్ అర్థం చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత 12 కదా! సో, ఫియర్టెల్ నాక్ 12. సో, లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ నేను చెప్పాను. రైట్ సైడ్ ఉన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది చాలా పెద్దగా అయిపోయింది. కొంచెం కాంప్లికేటెడ్ ఉంది. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలవదు. ఇన్ కేస్ అర్థం కాకపోతే డీమోటివేట్ కాకండి. మనము ఫ్యూచర్ వీడియోస్‌లో డిస్కస్ చేస్తూనే ఉంటాము. నేను పర్సనల్‌గా కాన్సెప్ట్ బిల్డింగ్ పైన ఫోకస్ చేస్తాను. నేను స్లోగా ఇంట్రొడ్యూస్ చేస్తాను. బయట ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒకటే డేలో మొత్తం టైం చెప్పేస్తారు. అదంతా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. మనం స్లోగా చేసుకుందాము. సో, నెక్స్ట్ వీడియోలో ఈ 4 ఎలా వాడతారు లైక్ 8:45 ఉంది. దీన్ని అసిస్ట్ అక్ట్ ఓవర్ ఫ్యూమ్ఫున్ ఫియర్జిష్ అంటాము. రైట్ సైడ్ ఉంది చూడండి. లేదంటే ఫియర్టెల్ 4:09 అంటాం. అంటే క్వార్టర్ బిఫోర్ 9 క్వార్టర్ టు 9 అంటాం ఇండియాలో ఇంగ్లీష్‌లో. సో, అదేవిధంగా జర్మన్‌లో ఫియర్టెల్ 4:09 అనాలి. సో, ఫ్యూచర్ వీడియోలో చూద్దాము. ఇప్పుడు వొకాబులరీ రివైజ్ చేద్దాము. 4 అంటే బిఫోర్, నాక్ అంటే ఆఫ్టర్, ఫియర్టెల్ అంటే 15 మినిట్స్ ఒక క్వార్టర్, హల్బ్ అంటే హాఫ్. ఇప్పుడు నెక్స్ట్ 3 డ్రై ఫియర్టెల్ అంటే 45 మినిట్స్. ఎవరన్నా టైం అడగాలనుకోండి వి స్పేట్ ఈస్టెస్ అంటారు. లేదంటే వి ఫీల్ ఓవర్ ఈస్టెస్. ఇప్పుడు లాస్ట్ 4 వర్డ్స్ అసిస్ట్ అంటే ఇట్ ఈస్. ఎవరన్నా వాట్ ఈస్ ద టైమ్ అంటే ఇట్ ఈస్ 9:00 అంటాం కదా! అదేవిధంగా అసిస్ట్ 9 ఓవర్. ఓవర్ అంటే ఓ క్లాక్ అట్లా. తర్వాత వజ్ అంటే జర్మన్ భాషలో వాట్. కానీ ఎప్పుడన్నా టైం గురించి అడగాల్సి వస్తే వి అని అడుగుతారు. అందుకే అక్కడ స్టార్స్ పెట్టాను. వి స్పేట్ ఈస్టెస్. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి వీడియో చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మేబీ మీకు అర్థం కానీకి ఇబ్బంది అవుతదేమో. సో, డోంట్ వర్రీ. మనం ఫ్యూచర్ వీడియోస్‌లో మళ్ళీ ఈ టాపిక్స్ రివైజ్ చేసుకుందాము. మీరు మాత్రం బేసిక్ వొకాబులరీ ఇందులో చెప్పిందంతా ఒకసారి రాయండి. మీకు చెప్పాను ఆల్రెడీ ఒకటి జర్మన్ బుక్, ఒకటి ఇంగ్లీష్ బుక్ పెట్టుకోమని. సో, ఆ వొకాబులరీ రాసుకొని కొంచెం ప్రాక్టీస్ చేయండి. నంబర్స్ మాత్రం తప్పకుండా రావాలి. 1 నుంచి 60 వరకు కొంచెం రివైజ్ చేసుకోండి. సో, నేను ఈ నెక్స్ట్ పార్ట్ వీడియో నేను మళ్ళీ ఎడిట్ చేసి ఈ నెక్స్ట్ వీక్‌లో అప్‌లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.